హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకు వాటర్ ట్యాంకు ఫుల్ అయ్యి బయటకు వాటరు కారినప్పుడు ఏంటంటే, దానికొక అలారం ట్యాంక్ అనేసి అలా ట్యాంక్ అలారం అనేసి చెప్పేసి ఒక ఐటెమ్ అయితే ఉంటుంది. దాన్ని ఈరోజు మనం ఎలాగైతే ఇన్‌స్టాల్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏమిటనేది ఈరోజు తెలుసుకుందాము. అది బిగించడం వలన ఏంటనుకుంటే, ఒకవేళ మనం మర్చిపోయి మోటర్ ఆన్ చేసి ఆఫ్ చేయకపోవడం పోతే అదేమవుతుందంటే వాటరు బయటకి ఎక్కువ కారిపోవడం జరుగుతది. కాబట్టి అది ట్యాంక్ నుంచి వాటర్ బయట కారకుండా ఉండకంట ఉండడానికి దానికి ట్యాంక్ అలారము బిగించడం జరుగుతుంది. అయితే అది ఏ విధంగా బిగించాలి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కువ శాతం పల్లెటూరులో ఉన్నోళ్ళకి పెద్దగా దీ ఈ దీని గురించే తెలీదు కదా! ఈ వీడియో చూసి తెలుసుకుంటారనేసి అనుకుంటున్నాము. ఇదైతే ఎక్కువ శాతం మనకి ఈ అలారం అనేది ఎలక్ట్రికల్ షాపుల్లో మాక్సిమం దొరుకుతాయి. ఈ తక్కువ ఖర్చుతో మాక్సిమం అయి వర్క్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మనము ట్యాంక్ నుంచి స్టార్టర్ బోర్డ్ ఉంటుంది కదా! అక్కడ వరకైతే ఒక 2 వైర్లనైతే మనం ఫేస్ న్యూట్రల్ 2 వైర్లు అనేవి ఏసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపించినట్టుగా ఆ విధంగా అయితే మనం వైర్లనైతే ట్యాంక్ నుంచి ఏసుకోవాలా. ఏసుకున్న తర్వాత అవి తిన్నగా మన స్టార్టర్ బోర్డ్ ఉంటుంది కదా! ఆ స్టార్టర్ బోర్డ్ వరకైతే మనం అది తీసుకెళ్ళవలసి వస్తుంది. ఇవైతే మనం మాక్సిమం 1 స్క్వేర్ అని వాడుకోవచ్చు. లేదంటే సిల్క్ హెవీ గోల్డ్ మెడల్ ఇలా ఫినోలెక్స్ ఇలాంటివి వచ్చే సిల్క్ వైర్స్ ఉంటాయి కదా! ఆ వైర్లను ఉపయోగించవచ్చు. ఇదిగో మనం వీడియోలో చూపించినట్టు పానా కంపెనీకి సంబంధించినటువంటి ట్యాంక్ అలారము. ఈ అలారాన్ని మనము ఏ విధంగా అయితే బిగించాలన్నది ఈరోజు చూస్తున్నాం. పాతదైతే అక్కడ ఉండేది. కాకపోతే అది ప్రాబ్లమ్ అయ్యి పనిచేయడం లేదు. అదైతే పూర్తిగా అయితే రిమూవ్ చేసేసి కొత్తది అదే ప్లేస్‌లో మనం ఇన్‌స్టాల్ చేయవలసి వస్తుంది. అది ఏ విధంగా అయితే మనం ఇన్‌స్టాల్ చేయాలన్నది ఈరోజు చూస్తున్నాం. ఈ స్టార్టర్ బోర్డ్ అయితే ఉంటుంది కదా! స్టార్టర్ బోర్డ్‌కి వచ్చినటువంటి ఫేస్ న్యూట్రల్ ఉంటుంది కదా! పి అంటే ఫేసు, ఎన్ అంటే న్యూట్రల్ అనేసి. ఆ న్యూట్రల్ అనే దగ్గర ఒక వైరు, అలాగే మోటార్ నుండి వచ్చినటువంటి ఆర్‌వైబీ అనేసి 3 వైర్లు ఉంటున్నాయి కదా! ఆ ఆర్ అనేసి అంటే రెడ్ కలర్ ఉన్నటువంటి వైర్ దగ్గర ఒక వైర్‌ని మనము ఈ ట్యాంక్ నుండి వచ్చినటువంటి వైరు ప్లగ్‌తో యాక్చువల్‌గా అయితే ఉంటుంది. దాన్నైతే కట్ చేసుకొని మనము ఆ వైర్లనైతే ఆటిల దగ్గరలో మనం ఫిట్ చేయాలి. అది యాక్చువల్‌గా అయితే కొంతమంది అది బోర్డ్ దగ్గర ప్లగ్ పిన్ ఉంటుంది కదా! ప్లగ్ పిన్ దగ్గర అయితే మాత్రం ఇన్‌స్టాల్ చేస్తారు. అది ఆటోమేటిక్‌గా మనం ఆ ప్లగ్ ఆన్ చేయకపోవడం వల్ల ఆహ్, ఆ మోటార్ అలారం అయితే మోగదు. కాబట్టి మనం ఎప్పుడైతే మోటార్ ఆన్ చేస్తామో అప్పుడే అది ఆన్ అయ్యేటట్టు మనం ఇప్పుడైతే ఇన్‌స్టాల్ చేస్తున్నాము. ఈ ట్యాంక్ నుండి వచ్చినటువంటి 2 వైర్లు ఈ అలారంకున్నటువంటి 2 వైర్లు చూడండి.
పక్కన చిన్న ప్లగ్‌లా గానీ, లేకపోతే 2 వైర్లు గానీ బయటికి ఉంటున్నాయి. ఆ రెండిటి దగ్గరైతే రెండిటికి 2 వైర్లు ఫేస్ న్యూట్రల్ ఎదుటైన ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. దాన్నైతే అలాగా అది బిగించుకోవాలి. చిన్న క్లిప్‌తో అయితే అక్కడ వస్తుంది కొన్నిటి. కొన కంపెనీలు కొంచెం కంపెనీ ఐటెమ్స్‌కైతే చిన్న క్లిప్పొచ్చి వస్తాయనమాట. ఆ క్లిప్ దగ్గర అయితే మనం 2 పక్కల 2 వైర్లనైతే మనం ఫిట్ చేసుకోవాలి. ఈ ఇంకొక ప్లగ్ పిన్‌తో ఒక వైర్ వస్తుంది గదా! దాన్నైతే మనము స్టార్టర్ బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లగ్‌కున్నటువంటి వైర్‌ని కట్ చేసి, ఆ ప్లగ్ రిమూవ్ చేసేయాలనమాట. మనము స్టార్టర్ బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేయవలసొస్తుంది కాబట్టి, అది చేయడం వల్ల ఏంటంటే, మోటారొస్తే మనం మర్చిపోయి ఒకవేళ అది ఆన్ చేయకపోతే ఆన్ అవ్వదు. కాబట్టి, మనం ఒకవేళ మోటార్ ఆన్ చేసేటప్పుడు ఆన్ అయినట్టు అది మనం సెట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే, మోటార్ కన్ఫర్మ్‌గా మనం ఏస్తాం కాబట్టి. లేదు మళ్ళీ మనం ఆఫ్ చేస్తాం కాబట్టి, ఎక్కువ శాతం అయితే మనం స్టార్టర్ బోర్డ్‌లో అది ఇన్‌స్టాల్ చేయడం వల్ల చాలా ఉత్తమం. కాబట్టి మనం స్టార్టర్ బోర్డ్‌లోనే మనము ఇన్‌స్టాల్ చేయాలి. అవి స్టార్టర్ బోర్డ్‌లతో ఎలా ఫిక్స్ చేయాలనేదంటే, ఈ స్టార్టర్ బోర్డ్‌కొచ్చినటువంటి ఇన్‌పుట్ ఫేస్, న్యూట్రల్ అనేసి వస్తాయి కదా! ఇన్‌పుట్‌లో ఫేస్ కాకుండా ఓన్లీ న్యూట్రల్‌కక్కడ ఇన్‌పుట్‌లో న్యూట్రల్ ఒక వైరు. అదే ట్యాంక్ అలారంకొచ్చినటువంటి 2 వైర్లుంటాయి కదా! దానిలో ఒక వైరు స్టార్టర్ బోర్డ్‌కొచ్చినటువంటి న్యూట్రల్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్‌లో మనం ఫిట్ చేయాలి. తరువాత ఇంకొక వైరు ఉంటుంది గదా! అదైతే మోటార్‌కొచ్చినటువంటి ఆర్‌వైబీ అనేసి 3 కలర్‌తో 3 వైర్లుంటాయి. అక్కడ రెడ్ కలర్ అనేసి అంటే అదే ఆర్. ఆర్ ఉన్నటువంటి ప్లేస్‌లో మనం ఇంకొక వైర్‌నైతే ఫిట్ చేసుకోవాలి. దానివల్ల ఏటంటే ఎప్పుడైతే మనకి మోటార్ ఆన్ అవుద్దో, మోటార్ ఆన్ అయినప్పుడు ఏటవుద్దంటే ఆ ఆర్‌వైబీకి సప్లై అనేది పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్లేస్‌లో ఆ వైర్ ఉంటే కరెక్ట్‌గా అది వర్క్ అయితే అవుతుంది. వీడియోలో చూపించినట్టుగా సెట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఎలక్ట్రికల్ వర్కు మనం ట్రై చేసినా సరే, లేదు వర్క్ చేసినా సరే, ముందుగా అయితే మనము ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ ఆఫ్ చేసుకొని మనం వర్క్ చేయాలి. అలాగా డోర్‌ని క్లోజ్ చేసేసి మెయిన్ అయితే ఆన్ చేయాలి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఏదైనా నా వీడియోలో ప్రాబ్లం ఉన్నా నేను తెలుసుకోవడానికి, మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. सावधान, पानी की टंकी भर गई है, మనకి ఈ విధంగా అయితే कृपया मोटर बंद कीजिए. Attention please, water tank is full. Please switch off the motor. Okay, thank you my friends.